కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక పోర్న్ సైట్ చూస్తే అవన్నీ రికార్డెడే. కానీ అన్ని లైవ్‌లాగా చూసేటట్టుంటది. అంటే పక్కింట్లో అమ్మాయి బట్టలు మార్చుకున్నట్టు మనం తొంగి చూసినామనుకో, అమ్మాయికి మనం చూస్తున్నట్టు తెలవదు. అప్పుడు అది లైవే కదా! ఆ విధంగా దీన్ని కూడా ఈ రికార్డింగ్‌గా లైవ్‌లాగా భావించుకొని ఆ విధంగా చూడు. అప్పుడు నీకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. ఇష్టం ఉంటది. ఇలా మీరు ఒక ఆర్టికల్ చదివేటప్పుడు గానీ, ఆర్టికల్ చెప్పేటప్పుడు గానీ, ముఖ్యంగా ఆర్టికల్ చదివేటప్పుడు ఇలా చదవండి. లైవ్‌లాగా చదవండి. ఆ! అలాగే మీరు చదివిన ఆర్టికల్‌ను చదివేటప్పుడు ఎలా చదువుతారో చెప్పేటప్పుడు అలాగే చెప్పాలనమాట ఆర్టికల్‌ను. అంతేగాని చెప్పేటప్పుడు రైటర్‌లాగా చెప్పొద్దు, యాంకర్‌లాగా చెప్పొద్దు. ఒక ప్రేక్షకుడిలాగా ఎలా చదువుతావో మళ్ళీ అలాగే చదవబడాలి లేదా చదవాలనమాట. అట్లా అనమాట. చదివేటప్పుడు మనం ఎలా చదువుతాం కెమెరా ముందుగా మళ్ళీ అలాగే చదవాలి. ఆర్టికల్ చదివినట్టు చదవాలి తప్ప చెప్పడం వద్దనమాట. చెప్పొద్దనమాట. అలా ఉంటదనమాట చెప్పడం అంటే. అంటే చదవాలన్నట్టు. చదివేటప్పుడు మనం ఆర్టికల్ ఎలా చదువుతామో కెమెరా ముందు అలాగే చదవాలంటూ. ఫేస్ క్యామ్‌లో అట్లనమాట. అలాగే నెగెటివ్ కంటెంట్‌ను పాజిటివ్‌గా చెప్పాలి. అలాగే అసహజాన్ని సహజంగా చెప్పాలనమాట. ఇదొక విధానం. అలాగే మరో ట్రిక్ ఉంది. ఏందంటే కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు లేదా మనం మాట్లాడుతున్న విషయాన్ని గానీ వాస్తవంగా చెప్పొద్దు, అవాస్తవంగా చెప్పాలంటారు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నేల మీద ఉంటాం కదా! నేల మీద మనం ఉంటే ఎట్లుంటది? మనం ఒక ఆధారంతోటుంటాం. మనకొక ఆధారం ఉంటది. మనం ఆధారంగా ఉంటాం. అలా కాకుండా మనకు ఆధారం లేదు. లేకుంటే మనం నిరాధారంగా ఉంటాం కదా! మాట్లాడడం కూడా ఆధారం లేకుండా నిరాధారంగా మాట్లాడితే ఎలా ఉంటామో అలా మాట్లాడాలి. మనం అలాగే ఉండాలనమాట. ఆధారం లేకుండా నిరాధారంగా ఉంటే ఎలా ఉంటామో అలా ఉండి, మనం ఫేస్ ఫీలింగ్స్ ఇచ్చి గానీ కెమెరా ముందు మాట్లాడేటప్పుడు గానీ, లేదా షార్ట్స్ కోసం పాట మీద ఫీలింగ్స్ ఇచ్చి ఇస్తా ఉంటాం కదా! ఫేస్ ఫీలింగ్స్ అది కూడా ఇలాగే ఉండాలనమాట. ఆధారం లేకుండా నిరాధారంగా ఉంటే ఎలా ఉంటామో అలా ఆధారంతో చేసే నటన ఫేస్ ఫీలింగ్స్ ఆధారం లేకుండా నిరాధారంగా ఉంటే ఎలా ఉంటదో అలా ఇవ్వాలనమాట ఫేస్ ఫీలింగ్స్. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఇలాగ చెప్పాలంటూ. వాయిస్ ఓవర్ గానీ, మీరు గానీ, మనం గానీ ఆధారం లేకుండా నిరాధారంగా ఉంటే ఎలా ఉంటుంది? ఆధారం లేకుండా నిరాధారంగా మాట్లాడితే ఎట్లుంటాం? అట్లా మాట్లాడాలనమాట. అప్పుడు రియాలిటీగా ఉంటది. ప్రేక్షకులకు ఈజీగా అర్థమైద్ది. ఎక్కడ బోర్ ఫీలింగ్ ఉండది. ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. అట్లా ఉంటది. సినిమాలాగా ఉండి ఈజీగా చూస్తారంట. చివరిదాకా చూస్తారు. అలాగే కంటెంట్ ఎలా చెప్పాలంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక అందమైన స్త్రీని అక్కడ బట్టలు ఇప్పేసింది. ఒళ్ళంతా కాలుతుంటే ఇప్పేసింది నగ్నంగా. అక్కడ ఉన్నవాళ్ళంతా చూస్తున్నారు. కానీ ఆడ ప్రధానమైన ఇతివృత్తం ఏంది? ఆమె కాలుతా ఉంటే రక్షించుకున్నది. అందరూ రక్షించబడిందని చూస్తున్నారు. రక్షించుకున్నది. అది నగ్నత్వాన్ని చూడరు. కానీ అప్పుడు ఫీలింగ్స్ కలుగుతాయి. నగ్నత్వం కనబడుతది. కానీ దానికి అగ్రతాంబూలం ఇవ్వరు. అంతేగాని అప్పుడుగా నగ్నత్వం కనిపిస్తే నగ్నత్వం చూస్తారు జనం. కానీ దానికి అగ్రతాంబూలం ఇవ్వరు. ఆమె కాలుతుంటే రక్షించుకున్నదంట. చీర ఇప్పడము, ఆమె ప్రాణం రక్షించుకున్నదని జనం చూడడము జరుగుతది. ఇట్లుంటదనమాట. ఆ! అంతేగాని ఆమె చూడొద్దని అడ్డం పెట్టుకోదు నగ్నత్వాన్ని జనం చూడకుండా కళ్ళు మూసుకోరు కదా! ఇట్లా అన్నట్టు. సెక్స్‌ను, వయలెన్స్‌ను మాట్లాడని విషయాలను కూడా చెప్తారు. కానీ వాటిని అదే ఇతివృత్తంగా చెప్తారనమాట. ఇప్పుడు బతుకు జట్కా బండ్లు ఎట్లా చెప్తున్నారు? సెక్స్, వయలెన్స్, ఇల్లీగల్ అఫైర్స్ కానీ దాన్ని అలా చెప్పకుండా మరోలా చెప్తున్నారు. మరో కోణం నుండి చెప్తున్నారనమాట. కానీ వాళ్ళు ఎలా చెప్పినా ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఇల్లీగల్‌గానే ఎఫెక్ట్ పడతది. జనం అలాగే తీసుకుంటారు కానీ ఉపచేతనంగా తీసుకుంటారు. ప్రధానంగా తీసుకోరు. అట్లనమాట. మీరు సెక్స్ గురించి మాట్లాడండి, ఇల్లీగల్ అఫైర్స్ గురించి మాట్లాడండి కానీ అది ప్రధానంగా మాట్లాడకండి. వేరే ఉద్దేశంతో మాట్లాడండి. అది ప్రధానమైతే ఇది ఉపచేతనైతే ఉండాలనమాట. అలాగే ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ ఒక అబ్బాయి అనుకుందాం. 15 ఏళ్ళలోనే ఓ 30 ఏళ్ళ లేడీ డాక్టర్ అందమైన లేడీ డాక్టర్ ఏం చేస్తుంది? అని పరీక్షించాలని పురుషాంగం ఇప్పండి చూస్తుంది. టెస్ట్ చేస్తుంది. చూస్తే ఆ అబ్బాయి ఎవరు లేరు. ఒంటరిగా పర్సనల్‌గా ఇవన్నీ చూస్తుంది. పొడుగుందా? ఏమైంది? ఇంకెట్లయితది? అసలు ఎట్లా చేసుకున్నావు? ఇవన్నీ అడుగుతారు. నగ్నంగా చూస్తది. అప్పుడు వానికి ఫీలింగ్స్ వస్తాయి. వానికి కూడా ఇష్టం ఉంటది మనసులో. ఆమెకు కూడా ఇష్టం ఉండొచ్చు. చూడాలని కోరికలు కలుగుతాయి. కానీ ప్రధానం మాత్రం వాడిని టెస్ట్ చేయడం అనేది అక్కడ మొక్కించుకోవడం టెస్ట్ అనేది వాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది అట్లుంటదనమాట. ఉపచేతంగా నాకు ఫీలింగ్స్ కలుగుతాయి. వానికి కలుగుతాయి, ఆమెకు కలుగుతాయి. ప్రధానం కాదు. ఎందుకంటే అక్కడ ప్రధానం కాదు. అట్లనే బతుకు జట్కా బండి గాని, అందమైన జీవితం గాని, లేపోతే ఎక్కడైనా మనం సెక్స్‌ను, ఇల్లీగల్ అఫైర్‌ను అది ప్రధానంగా చేయొద్దు. అది ఇతివృత్తంగా చెప్పొద్దు. దాన్ని తప్పుగానో, రాంగ్‌గానో అన్నట్టుగా చెప్పాలి. కానీ ఖండించకూడదు. అప్పుడేమైద్ది సెక్స్ అనేది ఉపచేతనంగా ఉంటది. ఆ! ఉపచేతంగా చెప్పబడుతది. ఉపచేతంగా మనం చెప్పినట్టుంటది. ఉపచేతంగా ప్రేక్షకులు వింటారు. కానీ పైకి మాత్రం చేతంగా మాత్రం అది తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. అట్లా పైకి. కంటెంట్ ఇలా చెప్తారన్నట్టు. ఇలా ఉపచేతంగా మాట్లాడడం వల్ల మీది సెన్సార్ కాదు. మీకు తప్పు మాట రాదు. కానీ చక్కగా ఆస్వాదించగలుగుతారు. చక్కగా చెప్పగలుగుతారు. ఇలాంటి జనం ఆస్వాదించగలుగుతారు. కానీ తప్పు కాదనమాట. మీరెందుకంటే రైట్ అనేది ఇతివృత్తంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సెక్స్‌ను సైన్స్ పరంగా మాట్లాడితే తప్పు కాదు కదా! అలా మాట్లాడతారు. సైంటిఫిక్‌గా కూడా సెక్స్ గురించి చెప్తున్నా కూడా సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయి. సెక్స్‌ని తెలుసుకుంటారు. సెక్స్‌ని కోరుకుంటారు. కానీ అది సైంటిఫిక్‌గా చెప్పడం వల్ల సెక్స్ అనేది బూతుగానో, అశ్లీలంగానో, తప్పుగానో చేయబడదనమాట. ఇట్లుంటది. ఇప్పుడు క్రైమ్ ఉన్నదిగా నేరాలు, ఘోరాలు కూడా.
అందులో కూడా చెప్తా ఉంటే నేరాలని చెప్తా ఉన్నారు తప్ప నేరాలను ప్రోత్సహించినట్టు చెప్తలేరు కదా! అదో వార్తల్లా చెప్తున్నారు. కానీ అలా కూడా నేరాలు, ఘోరాలు ఎట్లా చేస్తారని జనం తెలుసుకుంటారు. అలా కూడా చేసేవాళ్ళున్నారు. కానీ అది ప్రధానంగా నేరాలుగా చెప్పడం లేదు కాబట్టి అది నేరం కథనం కావడం లేదు. నేరాల గురించి చెప్తున్నారు కాబట్టి అది నేరం కాదు. కానీ అది కూడా నేరాలు తెలుసుకుంటున్నారు. నేరాలు చేయడానికి అవకాశం ఉంది. నేరాల గురించే చెప్తున్నారు. ఇట్లనే సెక్స్ కూడా అంతే. సెక్స్‌గా చెప్పకండి. వేరేలాగా చెప్పండి. అందమైన జీవితంలో లాగాన వేరేలాగా చెప్పండి దాని గురించి. చెప్తే అది సెక్స్ కాదనమాట. కానీ జనం ఆస్వాదిస్తారు. మీరు చెప్పిన వాళ్ళు అయితారు కానీ మీరు తప్పులో పడరు. వేరేలాగా చెప్తారనమాట. ఒక సినిమాను ఎలా తీస్తారు, ఎలా చూపిస్తారు, క్రియేట్ చేస్తారంటే ఒకడు అన్యాయంగా మనం కనుగొడతాం. వాడు బలహీనుడు, మనం బలవంతులం. ఓ బుచ్చగాడిని తీసుకొని మనం బాగా కొట్టడం చేస్తాం. ఎవరు లేరని వాడిని కొడితే మనకేమొస్తుంది? మనకేం రాదు. కొట్టం కదా! వట్టిగానే కొడతామా? వాడిని అన్యాయంగా అమాయకుడిని వట్టిగానే కొడతామా? ఓడిస్తామా? వాడు తిరగబడలేడు. తిరగబడకుండా కొడతాను వాడిని. మనకేమొస్తుంది? ఎవరు చేయరు. అలాగే ఒకడు అన్యాయంగా కొట్టిండు వాడిని బలవంతుడు. అదే ఎవడు కొడితే మనకు బలం ఉన్నది. అయినా ఊరుకుంటామా? తిరిగి మనం కొడతాం కదా! అయినా ఊరుకుంటామంటే అది వెర్రితనం కదా! అట్లనే సినిమా అనేది చూడడం అనేది కూడా అలాంటిదనమాట. వెర్రితనం ప్రేక్షకుడిది. మరి కథ అంటే ఏంటిదంటే ఓ అమాయకుడిని అనవసరంగా కొడతాడు వాడు. బలవంతుడిని ఓ బలవంతుడు. కొడితే వాడిని కొడితే ఏమవుతుంది? వీరావేశంతో కొడతా ఉన్నాడు వాడిని. అంతం చేసిండు. కానీ ఏమొస్తుంది? అమాయకుడిని కొడితే ఏమొస్తుంది? ఒక కథ అలాంటిదంట. అలా నడిపిస్తారు. రచయిత రాసిన కథలు ఇలా నడిపిస్తారు. అమాయకుని అన్యాయంగా కొడతారు కదా! ఓడిచేటట్టు చేసి కొడితే ఎట్లుంటది? అట్లా అంటారు. వాదోపవాదాలు హీరో హీరోయిన్ల మధ్య, లవర్స్ మధ్య, ప్రేయసి ప్రేమికుల మధ్య రాసే కథ అలాంటిదైతే ఇక్కడ చూసే ప్రేక్షకుడు అన్యాయంగా మనల్ని ఒకడు కొట్టిండనుకో, కొడితే మనకు బలం ఉన్నది అన్నీ ఉన్నాయి. అయినా కొడతలేమనుకో, అయినా భరించి ఊరుకుంటారనుకో, అది ఎంత ఎడ్డితనమో ప్రేక్షకుడు అలా చూస్తారనమాట. సినిమా కథ అలాంటిదనమాట. ఆ విధంగా రచయిత రాసిన కథను అలా చెప్తారనమాట. మీరు కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలనమాట. చెప్పాను కదా! ఒకడిని అన్యాయంగా కొడతామా మనం, వట్టిగా కొడితే మనకేమొస్తది? ఏం రాదు. ఒక కథ నడపడం కంటెంట్ అలాగే చెప్పాలి. ఓ లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్ స్టోరీ అని ఈ విధంగా చెప్పాలి. ఆవేశంగా, తీవ్రంగా. ప్రేక్షకుడు అన్యాయంగా ఒకడు కొడితే కూడా పడతాడు వాడు బలం ఉండి వట్టిగానే. వట్టిగానే వాడు అన్యాయంగా కొడతా అంటే కూడా వీడు మళ్ళా తిరగబడతాడు ఇటు. అది అమాయకత్వం, ఎడ్డితనమే కదా! ప్రేక్షకుడు అలాంటి వాడనమాట. అట్లా చూస్తాడు. గిదే కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి. ఒకడు మనల్ని అన్యాయంగా కొడతాడు. వట్టిగానే కొడతాడనుకో, అయినా మనం గాంధీ తాతలాగా, గాంధేయవాదిలాగా ఉంటే మనకేమొస్తుంది? ఆదర్శవంతుడని, మంచోడని, పుణ్యపురుషుని అనుకొని ఉంటే వాడు కొడుతూనే ఉంటాడు. ఒకని తర్వాత వాడు కొడుతూనే ఉంటాడు మనల్ని. కదా! మన మీద నిలబడి మనల్ని ఒక స్టెప్‌గా తీసుకొని వాడు దాటిపోతూనే ఉంటాడు. మనం ఒంటరిగా మిగిలిపోతాం కదా! మనం వాడుకుంటా అంటాం. ఒకరిని అన్యాయంగా కొడతాంటే కొడతామా? వాని పుణ్యానికి పని చేస్తామా? జీతం తీసుకోకుండా చాకరీ చేస్తామా? అయినా చేసి ఒక గొప్ప వ్యక్తినంటే వాడు మనల్ని వాడుకుంటాడు. మనకేం రాదు కదా! ప్రేక్షకుడు అలాంటి వాడనమాట కథలు. అలాగే సినిమా కథ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ, సినిమా కథ కానీ ఎలా క్రియేట్ చేస్తారంటే, వాడు అన్యాయంగా మనల్ని కొడతా ఉంటే ఎవడైనా పడతాడా? ఎవరు పడరు. తిరిగి 10 కొడతాం కదా! అది రూల్. అయినా వాడు కొడతాంటే కూడా ఈ చెంప కొట్టాడనుకో, ఆ చెంప చూపెట్టడు, ఆ చెంప చూపెడితే ఈ చెంప కొట్టాడు. ఎన్ని చూపెట్టడం చేస్తామా? వాడు కొడతాంటే పడతామా? మనం ఏ తప్పు చేయంది? వాడు అన్యాయంగా కొడతాంటే పడతామా? ఎవరైనా వస్తే తప్పు చేసిండు అనుకుంటారు కదా! ఇట్లా అంటూ కథని ఇలా తయారు చేస్తారన్నట్టు. అంటే వట్టిగానే అర్థం లేదు, పర్థం లేదు. వట్టిగానే పుణ్యానికి ఉద్యోగం చేస్తే వస్తుంది, పుణ్యానికి దెబ్బలు పడితే వస్తుంది. వాడు పుణ్యానికి కొడతాడు. మనము పుణ్యానికి పడతాను, ఎందుకు పెడతాను? మనం దొంగలమా? ఆయన ఎందుకు పడతాను? మనకేం రాదు కదా పడితే. ఒక కథ ఇలా క్రియేట్ చేస్తారంట. ఒక లోకంలోకి వెళ్ళి ఒక భావానికి అనుభూతికి పోయి ఒక కథని ఇలా ఊరికనే తయారు చేస్తారు. తయారు చేసి ఆ కథని ఎలా చెప్తారు? ఓ అమాయకుడిని కొడితే ఏమొస్తుంది మనకు? మనకు బలం బాగున్నది. ఎడ్డోడిని అమాయకుడిని బాగా కొట్టి చితగ్గొడతాను వాడిని. ఎవరికి చెప్పుకోకుండా చేసి అన్యాయం చేసి వాడిని చంపేసినాం. ఓడిస్తాను. కానీ మనకైతే ఏం రాదు కదా! వాడిని ఓడిస్తాం కావచ్చు. వాడు మనల్ని తిరగబడకుండా వాడిని అన్యాయం చేసినాం. కానీ మనకేం రాదు కదా! అలా ఎవరు చేయరు కదా! అలా చేసేటట్టు కథ అట్లా నడిపిస్తున్నట్టు. వాదోపవాదాలు, పాత్రల మధ్య హీరో, హీరోయిన్, లవ్, ఫెయిల్యూరు, తల్లిదండ్రులు వ్యతిరేకించడము, ఫైటింగ్ చేయడము ఇట్లాంటిదనమాట. ఇలా చేస్తారు కథను. యూట్యూబ్ కానీ ఇలాగే చేయొచ్చనమాట. క్రియేట్ చేయడము, చెప్పడం ఇలాగే చెప్పాలి.